ఇది స్వీట్ లెమన్ చెట్టు. ఈ చెట్టుకి చిన్న కాయలే మాగిపోతూ ఉంటాయి. వీటిని తోలుతో సహా తినేయచ్చు మనం. చూడండి, ఈ ఒక్క కాయ మాగిపోయింది. దీన్ని తోలుతో సహా తినేయచ్చు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. స్వీట్ ఉండదు, పులుపు ఉండదు, మామూలుగా ఉంటుంది కాబట్టి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేసేయచ్చు. బాగుంది. ఈ చెట్టుకి కాయలు అయితే వస్తూ ఉన్నాయి, అప్పుడొకటి అవి రాలిపోతూ ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ వస్తే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఒకేసారి ఎక్కువ రావట్లేదు, అందుకని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది కూడా కొంచెం మాగుతోంది, కలర్ అయితే వస్తుంది. చూడండి, ఇది కూడా మాగిపోయింది, అలా పట్టుకోగానే వచ్చేసింది. ఇంకా ఈ చెట్టుకి ఇక్కడ కింద కూడా ఒక కాయ ఉంది. ఇప్పుడే వర్షం పడింది కాబట్టి చెట్ల మీద ఆకులంతా కూడా, ఆకుల మీద నీళ్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా ఇవి కూడా కలర్ వస్తున్నాయి. ఇవి కూడా ఇంకా ఒక 2-3 రోజుల్లో కోసేయచ్చు. చిన్న చెట్టునే కాస్తుంది బాగా. ఈ స్వీట్ లెమన్లో విటమిన్ సి బాగా ఉంటుంది. అలాగే ఇది తిన్నట్లయితే మన జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. వీటిని పెంచుకోవడం చాలా ఈజీ. కుండీలలో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ పెంచుకోవచ్చు. అలాగే మనకు ప్లేస్ ఉంటే నేలపైన కూడా నాటుకోవచ్చు. ఇవి ఎక్కువ హైట్ అయితే పెరగవు, తక్కువగానే ఉంటాయి, అయితే కాయలు బాగా కాస్తాయి. ఈ కాయల్లో విత్తనాలు అయితే ఉండవు. మనము ఈ మొక్కలని నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు. ఒక్కో చెట్టు ధర 500 పైనుంచి మొదలవుతుంది. మనము ఒకసారి ఒక మొక్కను తెచ్చుకున్నామంటే దీనిని గ్రాఫ్టింగ్ చేసి అలా మొక్కల్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే ఈ చెట్టు యొక్క ముదురు కొమ్మల్ని కట్ చేసి వాటి నుంచి కూడా మనము మొక్కల్ని పెంచుకోవచ్చు. నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇలాంటి వెరైటీ మొక్కల్ని పెంచడం కూడా ఇంకా ఇష్టం. అలాగే కూరగాయల మొక్కల్ని పెంచడం కూడా నాకు చాలా ఇష్టం. ప్లేస్ ఉంటే ఇలా నేల మీద పెంచుకోవచ్చు, లేకపోతే టెర్రస్ మీద అయినా కూడా పెంచుకోవచ్చు. మనకు ఇంట్రెస్ట్ మరియు ఓపిక 2 ఉంటే తప్పకుండా మనము ఇలా చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇంట్లో ఇలా మొక్కల్ని పెంచుకొని ఆ పండ్లను తింటే ఆనందమే వేరు కదా. షుగర్ ఉన్న వాళ్ళకి అయితే ఏ ఫ్రూట్ తినాలన్నా స్వీట్ ఎక్కువ ఉంటే షుగర్ ఎక్కువైపోతుందనే భయం ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ఫ్రూట్స్ ఎన్నైనా తినేయచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మా ఇంట్లో మనం అరుదుగా పెంచుకునే మొక్కలు ఉన్నాయి, వాటిని కూడా అప్పుడప్పుడు చూపిస్తాను. చూస్తూ ఉండండి నా ఛానల్లోని వీడియోస్ని. థ్యాంక్ యూ.